number is not reached. number you are trying to reach is currently switched off. రామ్మా మీరా. ఆంటీ ఇంద్రా ఇక్కడ. మేడ మీద ఉన్నాడు, కూర్చోమ్మా. మీరా మీరా ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? పెద్ద తోపుగాడవనే ఫీలింగా? చంపేస్తా. త్యాగం చేస్తున్నావా? ఇకపై ఎప్పుడైనా ఇలా ఫోన్ ఆఫ్ చేయడం కట్ చేయడం కనుక చేసావో మీ నాన్నకి నేను బొత్తిగా నచ్చలేదు మీరా. ఆయన చెప్పేది కరెక్టే కదా. మా నాన్నకు నచ్చలేదు, మా అమ్మకు నచ్చలేదు, నాకు ఇవేవి ముఖ్యం కాదు. నాకు నువ్వు నచ్చావు అంతే. అర్థమైందా? నీ నిద్రే కనుక సమస్య కాకపోతే నువ్వు నా సొంతమైదాన్ని కదా. పిచ్చివాడిలా మాట్లాడుకో. నువ్వెలా ఉన్నా నేను నీకే సొంతం. నువ్వంటే నాకు ఇష్టం ఇంద్రా. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. నీకు నిద్రేగా సమస్య? సరే చెప్పు, నువ్వెప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా? అలాంటిదేం లేదు మీరా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా బుక్ చదివేటప్పుడు నిద్ర రాదు, కొంతమందికి సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు, నాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు నిద్ర రాదు. నీకెప్పుడైనా అలా ఆలోచించింద్రా. మీరా, నేను స్నానానికి కానీ బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకొని ఎన్నో రోజులు నిద్రపోయాను, కానీ స్నానం చేస్తుండగా ఎప్పుడు నిద్రపోలేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అవును. ఏ? మీరా, ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి మీరా? నా గురించి ఎవరేమనుకున్నా నాకు దిగులు లేదు. నేను చేసేది కరెక్టా తప్ప ఏది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి, కావాలింద్రా, కావాలి అంతే. ఏంటి మీరా? నీకు నిద్ర రాలేదు కదా? లేదు. ఇక ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. మా నాన్న తలుచుకున్నా ఆపలేరు. మీరా, ఏంటి ఇక్కడికి? ఏంటి మీరా, ఏం చేస్తా? పో మీరా. అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? నా కడుపులో ఉన్న బిడ్డకి వయసు ఇప్పుడు 45 రోజులు. డాక్టర్ చెప్పారు. స్కాన్ చేసి చూశాను, ఒక చిన్న డాట్ లా కనిపించింది. 3 నెలలు జాగ్రత్తగా ఉండాలంట. భద్రంగా చూసుకుంటావు కదా? పెళ్లి మా నాన్నతో చెప్తాను. తిడతారు, కొడతారు, మాట్లాడరు, కానీ మన పెళ్లికి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్న మొదటి రోజు అదే.
నన్ను పూర్తిగా మార్చినందుకు థ్యాంక్స్ మీరా. ఓ, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందా? ఇంద్రా, ఇంద్రా, కావాలి. ఎవరా మీరు? నా కడుపులో బిడ్డ ఉందిరా. వద్దు, నన్ను వదిలేయండిరా. టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టి కార్ డైవర్ట్ చేశారు సార్. సార్ ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి అర్థం చేసుకోండి సార్. వెళ్ళండి సార్. ఐసీయూలో ఎవరిని ఎలా చేయరు సార్. ఏమీ అర్థం కావడం లేదయ్యా. ఎప్పుడైనా నిద్రపోతాట, చిన్న షాకు తగిలినా పడుకొని నిద్రపోతాట. ఆ అమ్మాయి నీకేమవుతుంది? నేను లవ్ చేసే అమ్మాయి సార్. పేరు? మీరా. వాళ్ళ నాన్నెవరు?
అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయిందట. సార్ పేషెంట్ నేమ్ సార్. మీరా? ఓ 10 మినిట్స్ వెయిట్ చేయండి సార్. అసలు తనకేమైందమ్మా? ఆవిడికి మీరు తండ్రినమ్మా. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఓ 10 మినిట్స్ వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ప్లీజ్ సార్. ఆ అమ్మాయి తండ్రి నాకు కావాల్సిన వ్యక్తి. ఈ విషయం మీడియాకు వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరాకేమైంది? మీరు తన తండ్రిని. మీ అమ్మాయిని చాలా బ్రూటల్గా కొట్టారు. ఇప్పుడే మీ అమ్మాయి 2 months ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. కానీ ఇప్పుడు అబౌట్ అయింది. ఇప్పటి వరకు తనకి స్పృహ రాలేదు. షీ స్టిల్ ఇన్ కోమా. తను ఒక 5 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలి. నీలాంటి వాడితో తిరగదని నెత్తిలోనే మొత్తుకున్నాను. ఒక్క నిమిషం కూడా వీడి ఈ హాస్పిటల్లో ఉండకూడదు. బయటికి విసిరేయండి రా. రే, ఇంకోసారి వాడు ఈ హాస్పిటల్ వైపు వచ్చాడో అందరినీ నరికి పారేస్తాను. సరే, ఓకే. అది ఇంకా చావలేదంట, కోమాలో ఉందంట.